హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వెజిటేబుల్ మ్యాగీ తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు మ్యాగీ. ఈ ప్యాకెట్లో నుంచి మనం ఇలా 3 పీసెస్ తీసుకున్నామండి. ఇంకా దానికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటంటే ఇంకోండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, ఇందులో ఆల్రెడీ మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న బీన్స్, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఉన్నాయండి. పొటాటో ఒక 2 దుంపలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క. మ్యాగీ తయారీకి ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అయినా ఏదైనా పర్లేదు. ఇక్కడ నేను కుక్కర్ పెట్టాను. ఇప్పుడు కొంచెం అది డ్రై అయ్యాక వాటర్, అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలండి. ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఫస్ట్ ఇంకొండి ఇలా, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగాలండి. కలర్లో వచ్చాకండి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా బాగా స్మెల్ పోయేంత వరకు ఇలా వేయించాలి. టమాటా వేసుకోవాలండి. తర్వాత బంగాళదుంప ముక్కలు, కొంచెం మగ్గిన తర్వాత అండి ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వేయించుకుందామండి. అప్పుడు ఆ వెజిటేబుల్స్ మగ్గుతాయి కదండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. కనిపిస్తుంది కదండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాము. ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. ఫస్ట్ విజిల్ అండి ఇది. రెండో విజిల్ అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు విజిల్ తీసేసుకోవచ్చండి. ఇంకోండి ఇలా మగ్గుతూ ఉండగా నేను ఆల్రెడీ బాయిల్ చేసిన వెజిటేబుల్స్ చెప్పాను కదండి. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్ అవి యాడ్ చేయాలి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఇంకోండి వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతున్నాయి కదండి. ఇప్పుడు మనం మ్యాగీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాగీ యొక్క మసాలా, ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. దాన్ని ఇలా కలుపుకోవాలి. మ్యాగీ తయారైపోయిందండి, వెజిటేబుల్ మ్యాగీ. ఇంకా మనం ప్లేట్స్లో సర్వ్ చేసేసుకుంటామే. చూసారండి ఎంత బాగుందో. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కలిపి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది.